కాలం కలిసి రాని నాడు కాముగుండాలి, మనదైన రోజున మంచి చేయాలి అన్నట్టు కొత్త సర్పంచ్లకు చెప్పిండట మాజీ సీఎం కేసీఆర్ సారు. తన నియోజకవర్గంలో ఉన్న ఎర్రవెల్లి నర్సన్నపేట అనే ఊర్లల్లా సర్పంచులు వార్డు మెంబర్లు ఏకగ్రీవం అయినట్టున్నాయి. అట్లా ఎన్నికైన సర్పంచులు వార్డు సభ్యులు కేసీఆర్ ను మర్యాద కొద్దీ పెద్ద మనిషిని కలిసిండ్రు. వాళ్ళకి శాల్వాలు కప్పి సన్మానించి కూసబెట్టుకొని మాట్లాడిండట. అసలు అధైర్యపడొద్దు, మళ్ళొచ్చేది బీఆర్ఎస్ సర్కారే, అన్ని రోజులు మనవి కావు, ఈ చిన్న చిన్న కష్టాలకే చెదిరిపోవద్దు. అధికారం కొన్ని రోజులు ఉంటది, కొన్ని రోజులు ఉండదు. ఆయనంత మాత్రాన మనం మంచి చేయకుంటూ ఉండొద్దు. మన సర్కారు ఉన్నప్పుడు ఊర్లను ఎట్లా బాగు చేసుకున్నామో, ఎసోంటి సాయం చేసినామో, పల్లె ప్రగతి, పంచాయతీ రాజ్ బలాన్ని పెంచుడు, శ్మశాన వాటికలు, డంప్ యార్డ్లు, మంచినీళ్ళ సౌకర్యాలు, పల్లె పార్కుల పనులు దేశానికి ఆదర్శంగా నిలిచినాయి. వాటిని అనుభవించే జనానికి తెలుసు ఎవల దిక్కు నిలబడాలను. మళ్ళీ బీఆర్ఎస్ సర్కార్ వస్తుంది, మన పల్లెలకు మళ్ళీ మంచి రోజులు వస్తాయి. అప్పటిదాకా అస్సలు అధైర్యపడొద్దని గుండె ధైర్యం చెప్పి నిమ్మలం చేసిండట. బీఆర్ఎస్ స్ఫూర్తితోని ఊర్లను బాగు చేసేదానికి ముందుకు సాగాలని కొత్త సర్పంచ్లకు వార్డు మెంబర్లకు చెప్పిండట. కేసీఆర్ సర్కార్ లేదని ఇంకేదో కాదని నారాజు కాకుండ్రి, మన ఊర్లను పల్లెలను డెవలప్ చేయుండ్రని చెప్పిండట కేసీఆర్. ఎవరో ఏదో ఇస్తారని ఏదో చేస్తారని ఆశపడి ఆగం కావద్దన్నాడట. జనం కూడా బాగా ఆలోచన చేసి ఓటెయ్యాలి, మంచి చెడు తక్కెట్ల జోకినట్టు చూసి బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్లను గెలిపించుకోవాలని చెప్పిండట. తర్వాత కొత్త వార్డు మెంబర్లు సర్పంచ్లు కేసీఆర్ ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ ఊర్లను బాగు చేసుకునేందుకు బయలుదేరిండ్రట.